స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ విష్ణువర్ధన్, ఏ పిహెచ్డి స్కాలర్, యువర్ నీట్ మెంటర్ అండ్ ఆల్సో బయాలజీ ఫ్యాకల్టీ. స్టూడెంట్స్, రీనీట్ 2026 ఎగ్జామినేషన్కి సంబంధించి, అలాగే నెక్స్ట్ ఇయర్ జరగబోయే నీట్ 2027 ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఎన్టీఏ దగ్గర నుంచి, అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్ దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. సో ఈ అప్డేట్స్ సంబంధించి ప్రతి ఒక్క నీట్ ఆస్పిరెంట్ తెలుసుకోవాలి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, నేను అన్ని అప్డేట్స్ డిస్కస్ చేస్తాను. అందులో ఫస్ట్ వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, రీనీట్ 2026 ఎగ్జామ్ మనకి దేశమంతా అందరి స్టూడెంట్స్కి జూన్ 21 రోజున జరగబోతుంది. సో ఏ రోజైతే మనకి నీట్ 2026 ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందో ఆ రోజు ఈవినింగే మీకు ఒక వీడియో చేసి నేను చెప్పాను జూన్ 21 రోజున ఎగ్జామ్ ఉండొచ్చు అని. సో మనం అనుకున్న ప్రకారమే ఈరోజు అఫీషియల్గా ఎన్టీఏ వాళ్ళు డేట్ అనౌన్స్ చేశారు. జూన్ 21 ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంకా మనకి 37 డేస్ టైం ఉంది. సో ఈ 37 డేస్ బాగా యూటిలైజ్ చేసుకుంటే మీ స్కోర్ 300, 350, 400లో ఉన్న మీరు 600 వరకు ఇంప్రూవ్ అవ్వచ్చు. కాబట్టి మంచిగా ప్లాన్ వేసుకోండి. సో మీకేమన్నా ప్లాన్లో మీకేమైనా హెల్ప్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో నా వాట్సాప్ నెంబర్లో నేను ముందు వీడియోస్లో ఇచ్చాను కదా, మీరు నాకు వాట్సాప్లో అయినా పెట్టండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా? మంచిగా ప్లాన్ వేసుకోండి, గ్రాండ్ టెస్ట్లు బాగా రాయండి. ఎంత ఎక్కువ మార్క్ టెస్ట్ రాస్తే అంత ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. మనకి ఈసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కూడా కొంచెం చేంజ్ అయింది, నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో బాగా ప్లాన్ వేసుకొని బాగా రివైజ్ చేయండి, మంచిగా మాక్ టెస్ట్ రాయండి. సో ఆటోమేటిక్గా ఎగ్జామ్ అనేది బాగా రాస్తారు. 37 డేస్ బాగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ సంబంధించింది ఏంటంటే, చాలామంది కింద కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు, అన్న పాత అడ్మిట్ కార్డే సరిపోతుందా, నెక్స్ట్ ఎగ్జామ్కి కూడా మళ్ళీ కొత్తగా అడ్మిట్ కార్డ్స్ వస్తాయని అడుగుతున్నారు. మళ్ళీ మీకు ఫ్రెష్గా కొత్త అడ్మిట్ కార్డ్స్ అనేవి వస్తాయి. సో మళ్ళీ అడ్మిట్ కార్డు రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్కి ఒక 1 వీక్ ముందు అలా రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయినప్పుడు నేను మన ఛానల్లో వీడియో కూడా పెడతాను, మీరు అప్డేటర్లో ఉండండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కొత్త అడ్మిట్ కార్డ్స్ మళ్ళీ వస్తాయి. పాత అడ్మిట్ కార్డ్స్ ఇంకా చెల్లవు, మళ్ళీ కొత్తగా రిలీజ్ చేస్తారు. కొత్తగా వచ్చిందని మళ్ళీ మీరు ప్రింట్అవుట్ తీసుకొని కొత్త అడ్మిట్ కార్డ్ ఫిల్ చేసుకొని మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, సో చాలామంది స్టూడెంట్స్ ఏంటి అంటే, అన్న మేము కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటూ ఉన్నాము. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటే అక్కడ సెంటర్ పెట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మేము ఇంటికి వచ్చేసాము. సో ఇప్పుడు ఇంటి దగ్గరికి సిటీ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ మార్చుకోవచ్చా, మన ఎగ్జామినేషన్ సిటీ డీటెయిల్స్ మార్చుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎస్, ఈరోజు మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటి అంటే, మీరు సిటీ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది మార్చుకోవచ్చు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముందు విజయవాడ ఇచ్చారనుకోండి సిటీ ఆఫ్ ప్రిఫరెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరుపతిలో మీ ఇల్లు అనుకోండి, మీరు తిరుపతికి మార్చుకోవచ్చు. మళ్ళీ తిరుపతిలో ఎక్కడనేది సో వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు మీకు అలాట్ చేస్తారు. సో సిటీ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో సిటీ ఆఫ్ ప్రిఫరెన్స్, దీనికి సంబంధించి ఫ్యూచర్లో అప్డేట్ వస్తుంది, నేను మీకు చెప్తాను. సో ఆ టైంలో మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చిన వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, సో ఈ అప్డేట్ అనేది నా దృష్టిలో ఇంకా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు జరగబోయే రీనీట్లో, ఓకే, ఇప్పుడు రీనీట్ 2026 మనకి జూన్ 21 జరగబోతుంది కదా. సో ఈ జూన్ 21 జరగబోయే ఎగ్జామ్కి మీకు 15 మినిట్స్ ఎక్స్ట్రాగా ఇస్తున్నారు, 15 నిమిషాలు ఎక్స్ట్రాగా ఇస్తున్నారు. ఇప్పుడు మీ ఎగ్జామ్ అనేది 2 PM నుంచి 5:15 PM వరకు ఉంటుంది. ఎప్పుడైతే 15 మినిట్స్ ఎక్స్ట్రాగా ఇస్తారో కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. సో పేపర్ అనేది డిఫికల్టీగా వచ్చినా ఈజీగా వచ్చినా మనకి కాంపిటీషన్ అనేది 15 మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు కాబట్టి పెరుగుతుంది. మీరు ఇప్పటి నుంచి రాసే మార్క్ టెస్ట్లో ఈ 15 మినిట్స్ అడిషనల్గా వేసుకొని ఈ 2 PM నుంచి 5:15 PM వరకు ప్రాక్టీస్ అయితే చేయండి. ఇది వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. మరి ఇప్పుడు జరిగే రీనీట్కి ఖచ్చితంగా 15 మినిట్స్ ఎక్స్ట్రాగా ఇస్తారు. మరి నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా 15 మినిట్స్ ఎక్స్ట్రాగా ఇస్తారా లేదా అనేది మనము అఫీషియల్ అప్డేట్ కోసం వెయిట్ చేసి చూడాలి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్స్ట్రాగా 15 మినిట్స్ అనేది పెట్టుకోండి. అండ్ లాస్ట్ 2 వీడియోస్లో నేను చెప్తూనే వచ్చాను, ఈ నీట్ పేపర్స్ ఏవైతే లీక్ అవుతున్నాయో, సో ఈ లీక్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నీట్ అనేది పెన్ అండ్ పేపర్ బేస్డ్ ఎగ్జామ్, OMR బేస్డ్ ఎగ్జాము. సో దీనివల్లే లీక్ అవుతుంది. నీట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లోకి మార్చాలి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా మార్చాలి అని సో లాస్ట్ 2 వీడియోస్ నుంచి నీట్ 2024 ఎగ్జామ్ అప్పుడు కూడా పేపర్ లీక్ అయింది. అప్పుడు కూడా మన ఛానల్ తరపు నుంచి మనం వీడియోస్ చేస్తూనే ఉన్నాము. నీట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లాగా మార్చాలి, సో అప్పుడే లీక్ అనేది మనం లీక్ జరగకుండా ఆపచ్చు అని
నేను వీడియోస్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఈరోజు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్ కూడా ఈ అప్డేట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ నుంచి నీట్ 2027 నుంచి ఏదైతే ఎగ్జామ్ జరుగుతాయో నీట్ ఎగ్జామ్స్ అవి ఆన్లైన్లో ఉంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటాయి. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వల్ల మనకి మ్యాక్సిమం లీక్ అనేది ఇంకా ఆపేయచ్చు. పెన్ అండ్ పేపర్ బేస్డ్, ఓఎంఆర్ బేస్డ్ అంటే పేపర్ ఎక్కడో ప్రింట్ అవ్వాలి, ప్రింట్ అయిన పేపర్ దేశం మొత్తం సర్క్యులేట్ అవ్వాలి. ఈ ప్రాసెస్లో ఒక్క చిన్న ఎర్రర్ జరిగిన పేపర్ లీక్ అవుతుంది. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడం వల్ల డైరెక్ట్ ఢిల్లీ నుంచి మనకి పేపర్ అనేది మీరు ఎక్కడ కూర్చుంటే ఆ కంప్యూటర్కి వచ్చేస్తుంది. సో దీనివల్ల పేపర్ లీక్ అనేది మ్యాక్సిమం జరగదు. సో ఇది వెరీ వెరీ గుడ్ అప్డేట్. ఎందుకు అంటే ఇంకా పేపర్ లీక్ జరగదు కాబట్టి. అండ్ ఎవరైతే నీట్ స్టూడెంట్స్ ఉన్నారో నెక్స్ట్ ఇయర్ ఉండదు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. నెక్స్ట్ ఇయర్ నుంచి నీట్ 2027 నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో ఆస్పిరెంట్స్ అందరూ ఇప్పుడు మీ ఎగ్జామ్స్ అనేవి మీరు ఇంకా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే పేరెంట్స్ ఇంకా ఎవరన్నా స్టూడెంట్స్ చూస్తుంటే మీ జూనియర్స్ ఎవరన్నా నీట్ 2027కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి చెప్పండి. సో ఇప్పటి నుంచి కంప్యూటర్ వాడడం అలవాటు చేసుకోమని, అలాగే కంప్యూటర్లో టెస్ట్ రాయమని. నెక్స్ట్ ఇయర్ నుంచి నీట్ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లాగానే ఉంటుంది. సో ఇది వెరీ గుడ్ అప్డేట్. సో మీకు ఓఎంఆర్లో బబ్లింగ్ మిస్టేక్ పోయినా కూడా 4 మార్క్స్ పోతాయి. కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జస్ట్ క్లిక్ చేస్తే ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ అయితే 4 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఇది వెరీ వెరీ గుడ్ అప్డేట్. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. సో నీట్ 2024లోనే దీన్ని మార్చిండాల్సింది, కానీ 2 ఇయర్స్ డిలే అయింది. సో ఎనీవే నెక్స్ట్ ఇయర్ నుంచి మారుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ గుడ్ అప్డేట్. నెక్స్ట్ ఇయర్ నుంచి నీట్ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లాగా ఉంటుంది. సో ఇది టోటల్గా మనకి ఈరోజు వచ్చిన అప్డేట్స్. సో దీని ప్రకారం మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.